నెయ్యే వాడలేదు కదా, నెయ్యి వాడలేదని చాలా క్లారిటీగా చెప్పింది సిట్టు. మరి నెయ్యి వాడకుండా మీరేం వాడారో చెప్పండి మరి. నెయ్యి వాడలేదు, కేసు విచారణలో ఉంది, ఇంకా సిట్ నివేదిక పూర్తిస్థాయిలో రావాల్సి ఉంటుంది. ఇందులోనే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా కల్తీ నెయ్య ఇది పాపం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీలు కూడా వెళ్ళటం, ప్రధానంగా ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్టులు కానీ, అదేవిధంగా జోగి రమేష్ ఈ విధంగా ఒకరి మీద అందరి మీద కేసులు పెడుతున్నాయి. ప్రధాన కారణం ఆ ఫ్లెక్సీలు వెళ్ళటం అని ఒక ఆరోపణ కూడా ఉంది. దానికి మీరేమంటారు? మీకు ఒకటే సమాధానం చెబుతున్నానండి. నెయ్యి వాడినప్పుడు ఏం వాడాడో వైకాపా నాయకులు చెప్పాలి, తాడేపల్లిలో కూర్చున్నటువంటి పెద్దలు చెప్పాలి. అదే సకల శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియా ముందుకు కూడా వచ్చి కల్తీ జరగడం సహజమే కదా అన్నాడు. మరి ఆ మాట ఆయన ఎందుకు అన్నాడు? కల్తీ జరగకపోతే మరి నెయ్యి వాడకపోతే ఏం వాడారు లడ్డూలో? అది మాట వాళ్ళు చెప్పాలి కదా. మరి ఈరోజు బయటకు వచ్చి ఫ్లెక్సీలు కట్టారు అని చెప్తున్నారు. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీదను చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టినప్పుడు తెలియదా ఆ బాధ వాళ్ళకి? కట్టారు కదా. మరి ఈరోజు వచ్చిన వాళ్ళు నేర్పినటువంటి పాఠాలే కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పడి దౌర్జన్యం చేశారు. మరి ఈరోజు ఇళ్ళ మీదకి అంటే వ్యక్తిగత దాడులు ఎవరైనా ఖండించాలి, మేము ఖండిస్తాం. కానీ మీరు నేర్పినటువంటి పాఠాలు అందరూ చూసి నేర్చుకుంటున్నారు. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఇది వైకాపా వాళ్ళు వాళ్ళ నాయకుడే చెప్పాడు. గతంలో తెలుగుదేశం వారి మీద దాడులు జరిగినప్పుడు ఏం చెప్పాడు? వాళ్ళ నాయకుడిని అంటే వాళ్ళు జీర్ణించుకోలేరు కదా, చిన్న చిన్నవి జరుగుతాయి అబ్బా, చూస్తూ ఉండాలి అన్నారు. ఈరోజు అదే జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అన్నప్పుడు వాళ్ళు దాడులు చేశారేమో. మరి అదే విధంగా తీసుకోవాలి.